ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రేషన్ అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన రోజును కానీ సందర్భాన్ని కానీ సంతోషంతో వ్యక్తపరుచుకునే ఒక చర్య. సాధారణంగా సెలబ్రేషన్స్ని ఎవరితోనైనా చేసుకుంటారు, కానీ ఒక వ్యక్తి ఏకాంతంగా ఉండి సెలబ్రేట్ చేసుకోలేడు. నిజానికి సెలబ్రేషన్ అంటేనే ఇంకొకరితో చేసుకునేదని అర్థం. సెలబ్రేషన్ ఎందుకు చేసుకోవాలి? నిజానికి చేసుకోకపోయినా మునిగిపోయేది ఏముండదు, కానీ మనిషి తనలోని సంతోషాన్ని లేదా ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం కోసం చేసుకుంటాడు. మరి సెలబ్రేషన్స్ని ఎప్పుడు చేసుకోవాలి? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నిజంగా నువ్వేదైనా సాధించినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. మరి మనమేం చేస్తున్నాం? అడ్వాన్స్మెంట్ పేరుతో పనికి మాలిన అన్ని విషయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నిన్న మొన్నటి వరకు కోళ్లకు పిల్లులకు బర్త్డేలు దాటి నేడు వాటికి శ్రీమంతాలు చేసే అంత అడ్వాన్స్మెంట్ సాధించామన్నమాట. మనం ఇప్పుడు మనిషి సెలబ్రేషన్స్ అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తాడంటే, సాధారణ మనిషి డైలీ రొటీన్ ప్రతిరోజు ఒకే విధంగా ఉంటుంది. దాంతో మనిషి ఒక మొనాటనస్ ఫీల్ అవుతుంటాడు. దాని నుండి ఒక్క చిన్న బ్రేక్ కానీ లేదా కొంచెం చేంజ్ కోరుకుంటాడు. తద్వారా అతను రీఛార్జ్ అయ్యి మళ్ళీ తన డైలీ రొటీన్ని బాగా చేయగలడు. కాబట్టి అయితే ఈ సెలబ్రేషన్ గురించి జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నాడంటే, ఉత్సవాలనేవి మనిషి తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసేది లేక తన ఆత్మీయతను ఎక్స్ప్రెస్ చేసేవిగా అనుకుంటున్నప్పటికీ, ఈ సెలబ్రేషన్స్ అనేవి చాలా సందర్భాల్లో మనిషి మనస్సును వాస్తవం నుండి తప్పిస్తాయన్నాడు. ఈ వేడుకలు పండుగలు మనిషిని సాంప్రదాయాలకు కట్టిపడేస్తాయన్నాడు. మనం కొన్నింటిని ఫాలో అవుతున్నప్పుడు అవి నిజంగా అవసరమా, లేకపోతే ఏదో అలవాటు ప్రకారం వాటిని మనం చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాలన్నాడు. నిజమైన ఆనందం అనేది మనిషికి బయట జరిగే వాటి వల్ల రాదు, అది లోపల నుండి మాత్రమే వస్తుందన్నాడు. కాబట్టి అందరూ తాగి ఊగుతున్నారు, ఎగిరి గంతులేస్తున్నారని మనం కూడా అలానే చేయాల్సిన అవసరం లేదు. అసలు అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటని లేదా ఎందుకు జరుపుకుంటున్నారని ప్రశ్నించకుండా నువ్వు కూడా వాళ్ళలాగే చేస్తే గొర్రెకి నీకు పెద్ద తేడా ఏముండదని ఆయన ఉద్దేశం. ఇకపోతే ద రెబలియన్ ఓషో ఉత్సవాల గురించి ఏమన్నాడంటే, ఉత్సవాలు అనేవి ఒక ప్రత్యేక సందర్భానికి మాత్రమే పరిమితం కాకూడదన్నాడు. జీవితంలోని ప్రతిరోజును సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప ఒక పద్ధతి ప్రకారం కొన్ని సందర్భాలను కొన్ని రోజులను మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించాడు. నిజానికి జీవించడం అంటేనే ఒక పండగ, ఒక ఉత్సవం అన్నాడు. కాబట్టి మనిషి జీవితంలో ఉత్సవం చేసుకోకూడదు, మనిషి జీవితమే ఒక ఉత్సవంలా కావాలన్నాడు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రత్యేక సందర్భంలోనో ఒక ప్రత్యేకమైన రోజునో నువ్వు ఎక్కువ హ్యాపీగా ఉంటున్నావంటే మిగతా రోజులు అంత హ్యాపీగా ఉండట్లేదని అర్థం. నిజంగా ప్రతిరోజు హ్యాపీగా ఉన్నవాడు ఒక ప్రత్యేకమైన రోజు కోసం ఎదురు చూడడు, దాన్ని ఇంకా ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్రిపరేషన్లు చేయడు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉన్న స్థితిలో జీవితాన్ని ఉత్సవం చేసుకుంటాడు. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు ఒక సెలబ్రేషన్ని బాగా జరుపుకుంటున్నావంటేనే నీ లైఫ్లో మిగతా రోజుల్లో అంత గొప్పగా లేదని అర్థం. రెండోది, గొర్రెలే ముందు దాన్ని ఫాలో అవుతాయి. ఎవడో ఏదో చేస్తున్నాడని పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. కాబట్టి సొంతంగా ఆలోచించు, ఎవ్వడిని ఫాలో కాకు, నీకు నచ్చిందే చెయ్యి, ఎవ్వడి మాటలు నమ్మకు, చివరికి నా మాటలు కూడా. ఈ గొర్రెలందరికీ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ కావచ్చు, నాకు మాత్రం ఇది హ్యాపీ న్యూ డే.